హాయ్ యస్ ఈరోజు పచ్చిరొయ్యలు గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో మనం తీసుకున్న పచ్చిరొయ్యల్ని యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిరొయ్యలన్నీ కూడా వాటర్ కన్సిస్టెన్సీ పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది మగ్గీలోపు ఇంకొక స్టవ్ మీద మనం గోంగూరని ఫ్రై చేసుకోవడం చూద్దాం. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఇక్కడైతే నేను 1 కట్టు గోంగూర తీసుకున్నాను. నేను దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఇది బాగా దగ్గరికి అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇలా వాటర్ కన్సిస్టెన్సీ అంతా అయిపోయిన తర్వాత ఈ రొయ్యను కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని ఇక్కడ నేను 1 గ్లాస్ ఆయిల్ అయితే తీసుకుని ప్యాన్లో యాడ్ చేసుకుని అది బాగా హీట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక్కసారి పచ్చిరొయ్యలను అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రొయ్యలను అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాన్స్ అన్ని ఇందులో వేసుకొని 1 కప్పు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను తగినంత నేనైతే 1/2 కప్పు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆవపిండి, మెంతిపిండి తగినంత. పక్కిపోయింది. మనం రోస్ట్ చేసి చల్లార పెట్టుకున్న గోంగూర ఇందులో యాడ్ చేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ గోంగూర పచ్చిరొయ్యలు మిశ్రమాన్ని దీంట్లో పోపు పెట్టేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది, టేస్టీ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వంటల కోసం.